కొత్తపేట డివిజన్ మోహన్ నగర్లో చిత్తారమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో పలహారం బండి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ పవన్ కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాచం సత్యనారాయణ, చైతన్యపురి కార్పొరేటర్ రంగా నరసింహగుప్తా, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, వైఎస్ఆర్టీపీ బండారు వెంకటరమణ, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు। ఈ సందర్భంగా చిత్తారమ్మ దేవాలయం కమిటీ జనరల్ సెక్రటరీ మేక సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఏటా బోనాల సందర్భంగా ఆషాఢ మాసంలో పలారం బండి ఊరేగింపు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు। భక్తులు కూడా పొడుగున పలారం బండి ఊరేగింపులో పాల్గొని హారతులు సమర్పిస్తారని తెలిపారు। ఈ వేడుకల్లో ధనరాజ్, గణేష్, ధనంజయ, జ్ఞానేశ్వర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు। మోహన్ నగర్ చిత్తారమ్మ బోనాల జాతర ఉత్సవాలు ప్రతి ఏటా ఆషాఢ శ్రావణ మాసంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది। అందులో భాగంగా ఈరోజు ఈ ఆదివారం రోజు చిత్తారమ్మ బోనాల జాతర కార్యక్రమాన్ని నిర్వహించిన మీదట సోమవారం అద్భుతంగా ఇప్పుడు కొత్తలో పలహారం బండి ఊరేగింపు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నాము। మోహన్ నగర్ చిత్తారమ్మ దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది। మన ప్రాంత కార్పొరేటర్లు పవన్ కుమార్ గారు, రంగా నరసింహగుప్తా గారు, అదేవిధంగా టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు బండారు వెంకటరమణ గారు, అదేవిధంగా మన యొక్క ప్రాంత వాసులు పుర ప్రముఖులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేశారు। అదేవిధంగా ప్రతి భక్తుడు అమ్మవారి పలహారం బండి ఊరేగింపు పొడవునా అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటూ బోనాల ఉత్సవాల్లో భాగంగా పలహారం బండికి హారతులు ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేపట్టడం జరుగుతుంది। ఎవ్రీ సంవత్సరం చేస్తారా?